మనిషి బ్రతుకింతే మనసు బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే సుఖము లేదంతే మనిషి బ్రతుకింతే. ఓ కాంతం కోడలా రాణి, ఏంటే మనసు మనిషి సుఖం అంటున్నావు? ఏం జరిగిందేటి? మళ్ళీ నీ అత్త ఏమన్నా అన్నారా? అనకపోతే ఆశ్చర్యం కాని అంటే ముందు మాయా. అయితే చెప్పు, నీ అత్త సూర్యకాంతం ఏమన్నదో? చెప్తాను వినుమయ్యా, నీ కాకపోతే ఎవరికి చెప్తాను. మొన్న ఏం జరిగిందంటే కూరుంటమ్మో కొంచెం పప్పు ఉంటమ్మో నీ కొడుకులు పెట్లు చల్లంగుంటారే. అమ్మ 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 ఓహో అమ్మ. ఏంటి కూర పప్పు పెట్టి చల్లగా ఉంటారా? ఎండాకాలం వేడికి నా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. అయితే ఇంట్లో ఉన్న పప్పు కూర పెట్టేద్దాం. ఓ బాబు అడుక్కునేవాడా, ఇలా రా. ఏంటమ్మా మాలచింతలు పిలిచారు? నిజంగానే కూర పప్పు పెడితే నా పిల్లలు చల్లగా ఉంటారా? ధర్మ ప్రభులు, మీ పిల్లలు చల్లగా ఉండకపోతే ఇంకెవరి పిల్లలు చల్లగా ఉంటారమ్మా? అయితే సరే ఉండు, వస్తాను. మా లక్ష్మి మంచిదిలాగే ఉంది. ఇదిగో మా ఇంట్లో వండిన పప్పు కూర మొత్తం నీకే. నా పిల్లలు ఎక్కువ చల్లగా ఉండాలి, సరేనా? అబ్బో తల్లే, నీ పిల్లలు చల్లగా ఉంటారు. రాణి రాణి ఓ రాణి, ఏంటత్తయ్యా? ఏదే కూర పప్పు? మీ మామయ్య ఆకలి అంటున్నాడు, కంచం దగ్గరకు వచ్చినాడు, త్వరగా తీసుకుంట్రా. కూర పప్పు లేదుగా. ఆ ఎందుకు లేదే? ఉదయాన్నే కూర పప్పు వండేసి వెళ్ళాను కదా. అదా అత్తయ్య, మీరు వెళ్ళిన తర్వాత ఒక అడుక్కునేవాడు వచ్చాడు. పాపం అత్తయ్య, కూర పప్పు లేవంట. కూర పప్పు పెడితే నా పిల్లలు చల్లగా ఉంటారన్నాడు. అందుకే కూర పప్పు పెట్టాను. సరే సర్లే గాని మిగతా కూర పప్పు తీసుకుంట్రా. అది లేదుగా. ఎందుకు లేదే? గిన్నెడు పప్పు గిన్నెడు కూర వండేసి వెళ్ళాను కదా. మధ్యాహ్నం ఎండ బాగా కాసేస్తుంది కదా అత్తయ్య, అందుకే ఎక్కువ చల్లగా ఉండాలని మొత్తం కూరపప్పు పెట్టేశాను అత్తయ్య. ఏంటి మధ్యాహ్నం ఎండ కాసేస్తుందని మొత్తం కూర పప్పు పెట్టేశావా? ఏంటి ఇప్పుడు మీ మామయ్యకి ఏం పెట్టాలే? పనికి మాలిందాన తింగరదాన యాబ్రాసిదాన, పో బయటికి పో. నీ మోకం నాకు చూపించకే. మళ్ళీ వచ్చావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. పనికి మాలిందాన, పోవే ఇంట్లోంచి బయటికి. ఏంటో అత్తయ్యకి ఏమీ తెలీదు, ఉత్తినే కోప్పడిపోతుంది. మధ్యాహ్నం పిల్లలు చల్లగా ఉంటారని కూర పప్పు. నోర్మయ్, తెలివి తక్కువ దాన, పో ఇక్కడ నుండి పో. లేకపోతే నాకు వచ్చిన కోపానికి ఏం చేస్తానో నాకే తెలీదు, పోవే. అది మాయా జరిగింది. ఇందులో నా తప్పేమన్నా ఉందా? ఏం లేదు గాని పద, కాంతంతో నేను మాట్లాడతాను. కాంతం, కాంతం, ఏం చేస్తున్నావే? ఏం చేయట్లేదు బావగారు. ఏమిటి మరి, ఓ ఆడపిల్లను బయటికి పంపేశావట? అదేం లేదు బావగారు, దీని తింగర పనులతో ఇల్లు గుల్ల చేస్తుంది. ఇంట్లోవన్నీ దారంట పోయే దానలకి ఇస్తుంది. మొన్నటికి మొన్న ఏం జరిగిందంటే, స్టీల్ సమాలండి, స్టీల్ సమాలు మీ ఇంట్లో వాడేసిన నలిగిపోయినా చిరిగిపోయిన పాత బట్టలు పట్టుకురండి. తలతలనాడి కొత్త స్టీల్ సమాలు తీసుకుని వెళ్ళండి. రండి రండి, త్వరపడండి. ఈ అవకాశం ఆ బండి మీ ఇంటి వీధిలో ఉన్నప్పుడే త్వరపడండి, త్వరపడండి. స్టీల్ సామాన్లు? పాత బట్టలకి మా ఇంట్లో గోలుడు పాత బట్టలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే మా అత్త బీరువా నిండా పాత బట్టలే. మా ఆయన మా మామ అబ్బో ఆ బట్టలన్నీ పట్టుకెళ్తే బోలెడు స్టీల్ సామాన్లు వస్తాయి. ఎందుకు ఆలస్యం? ఓ స్టీల్ సామాన్లు ఇలా రా. ఇదిగో పాత బట్టలు, వీటికి ఏం వస్తాయి? ఈ బట్టలకి ఈ సోమాలన్నీ వస్తాయమ్మా. ఇవాళ నా పంట పండింది. ఈ తింగరమ్మ కొత్త బట్టలు పాత బట్టలు అనుకుని చూడకుండా మొత్తం వేసేసింది. ఈ రోజు నేను నక్క తోక తక్కువ వచ్చాను. అబ్బో, అయితే ఇచ్చి, ఇది ఆలస్యం ఎందుకు? అబ్బా ఎండలు మండిపోతున్నాయి. ఆ ఏంటి కొత్త సామాన్లు? అబ్బో బిందులు, ఆహా కంచాలు, కొడలా కొడలా. రాణి, ఎక్కడవి ఈ సామాన్లు? అదే అత్తయ్య, మన ఇంట్లో పాత బట్టలకి సామాన్లు కొన్నాను. అవునా? అయినా ఇన్ని సామాన్లకి అన్ని పాత బట్టలు ఎక్కడున్నాయే?
అదేమిటత్తయ్య మీ బీరువాలో మామయ్య మా ఆయన అందరి బీరువాలో బోలెడు బట్టలు ఉంటేను ఆ అయ్యో 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 తింగరమాలోకం పనికి మల్దానా అయ్యో 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 తింగరమాలోకం ఎంత పని చేసావే పనికి మల్దానా అయ్యో అయ్యో నా ఇల్లు గుళ్ళ చేసావే పిచ్చిదానా. అదండి బావగారు జరిగింది. ఇలాంటి పిచ్చి తింగర పిల్లను నేను ఎలా భరించాలి చెప్పండి. అందుకే ఇంట్లో నుండి పంపేశాను. సర్లే కాంతం, చిన్నపిల్ల తెలుసో తెలియకో చేసిన పనులను క్షమించు. సరిలే రాని, వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు. మీ అత్త అలాగే అంటుంది కానీ వెళ్ళు లోపలికి. అలాగే మాయా. ఊరి దేవుడా, ఏడుకొండలవాడా, వెంకట్రామన్న, దీని నుండి నువ్వే కాపాడాలయ్యా. ఏడుకొండలవాడా, అయ్యయ్యో.